హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దట్ యూపీఎస్సీ గర్ల్. ఈరోజు ఈ వీడియోలో నేను యూపీఎస్సీకి ఫ్రీ రిసోర్సెస్ని చెప్తున్నాను. ఈ రిసోర్సెస్ ఖచ్చితంగా మీ అందరికీ హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్, అస్సలు స్కిప్ చేయొద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి డీటెయిల్గా రిసోర్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి. ఫస్ట్, ఎన్సీఆర్టీస్ ఆల్మోస్ట్ అందరూ బుక్స్లోనే చదువుతారు. స్టాండర్డ్ బుక్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి, బట్ ఎన్సీఆర్టీస్ చదవడం ఇంపార్టెంట్. ఎన్సీఆర్టీస్ మన దగ్గర ఖచ్చితంగా ఉండాలా అంటే, అండ్ ద ఆన్సర్ ఈస్ నో. ఎందుకంటే ఎన్సీఆర్టీస్ మన దగ్గర లేకపోయినా కూడా మనం ఆన్లైన్లో చదువుకోవచ్చు. ఎన్సీఆర్టీస్ ఒక 25 to 30 బుక్స్ ఉంటాయి. కాస్ట్ ఎక్కువ పడుతుంది. సో మీరు ఈ ఎన్సీఆర్టీస్ని ఆన్లైన్లో చదువుకున్నా నో ప్రాబ్లం. వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ నుండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉన్నప్పుడు మీరు మనీ పెట్టి చదువుకోవడం నాట్ నెససరీ. మనకు ఎన్సీఆర్టీస్కి ఫస్ట్ రిసోర్సెస్ ఏంటి అంటే ఎన్సీఆర్టీ వెబ్సైట్. ఈ వెబ్సైట్కి వెళ్ళి క్లాస్, సబ్జెక్ట్ మీరు సెర్చ్ చేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ వస్తుంది. ఇప్పుడు న్యూ ఎడిషన్ వచ్చింది కాబట్టి న్యూ ఎడిషన్ వస్తుంది. ఓల్డ్ బుక్స్ వెబ్సైట్లో అయితే లేదు, ఓన్లీ న్యూ ఎడిషన్ మాత్రమే ఉంది. ఆర్ యాప్ యూస్ చేయొచ్చు. మీ ఫోన్ ఆర్ ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకోండి. ఎన్సీఆర్టీస్ యాప్ ఉంటుంది. ఈ యాప్లో అన్ని ఎడిషన్స్ కవర్ అయింది. 2025 వరకు మొత్తం కవర్ అయిందనమాట. ఇందులో మనకు ఓల్డ్ బుక్స్ అండ్ న్యూ బుక్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఫ్రమ్ క్లాస్ 6th to 12th అన్నీ కవర్ అయింది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే నోట్స్ తీసుకొని చదువుకోవచ్చు. మళ్ళీ మనం ఎన్సీఆర్టీస్ తీసి చదవాల్సిన అవసరం లేదనమాట. మనకు టైం సేవ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మనీ కూడా సేవ్ అవుతుంది. మీ దగ్గర బుక్ ఉంటే నో ప్రాబ్లం. ఇఫ్ బుక్స్ లేకపోతే ఈ యాప్ని ఫాలో అవ్వండి. సెకండ్, యూట్యూబ్ ఛానల్. అన్ని సబ్జెక్ట్స్కి యూట్యూబ్ ఛానలా అంటే నేను అన్నిటికీ చదవలేదు. కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్కి మాత్రమే నేను ఈ ఛానల్స్ని ఫాలో అయ్యాను. ఇవి తెలుగులో కూడా ఉన్నాయి, బట్ నేను ఇక్కడ ఇంగ్లీష్ ఛానల్స్ చెప్తున్నాను. ఫస్ట్, పాలిటీకి అన్అకాడమీ. ఈ లెక్చర్స్లో మనకు ఎన్సీఆర్టీస్ మొత్తం కవర్ చేశారు. నాట్ ఓన్లీ లక్ష్మీకాంత్. ఎన్సీఆర్టీస్ చదివి క్లారిటీ కోసం వీడియోస్ కావాలి అంటే ఈ లెక్చర్స్ని చూడండి. అండ్ ఇంకొకటి, పీడబ్ల్యూఐఏఎస్ ఇంగ్లీష్. ఏదైనా ఒక ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్, జియోగ్రఫీకి మీకు తెలుసో తెలీదో ఆల్మోస్ట్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని ఫాలో అవుతుంటారనమాట. అమిత్ సేన్ గుప్తా సార్ జియోగ్రఫీని చాలా ఎక్సలెంట్గా చెప్తారు. క్లాస్ 6th to 12th అన్నీ కవర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, హిస్టరీకి స్టడీ ఐక్యూ ఐఏఎస్. ఓన్లీ ఈ ఒక్క వీడియోలోనే మనకు హిస్టరీ మొత్తం కంప్లీట్ అవుతుందన్నమాట. అంటే ఇది మ్యారథాన్ సెషన్. క్లాస్ 6th to 12th మొత్తం అంటే ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీస్ అన్నీ కవర్ చేశారు. నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీకి శివిన్ సార్ లెక్చర్స్. కాకపోతే కొంచెం హిందీలో ఉంటుంది, మొత్తం హిందీ కాదు, అప్పుడప్పుడు హిందీ యూస్ చేస్తారు. నెక్స్ట్, ఎకానమీకి చాలామంది మృణాల్ సార్ వీడియోస్ అని చెప్తారు, కానీ మొత్తం హిందీలోనే చెప్తారు. నేనైతే అన్అకాడమీ ఐఏఎస్ ఇంగ్లీష్ ఈ లెక్చర్స్ని వింటున్నాను. సార్ ఇంపార్టెంట్వి ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేశారు. అండ్ ఇవే కాకుండా సీసాట్ అనేది మేజర్ సబ్జెక్ట్ ఫర్ ప్రిలిమ్స్. సీసాట్కి ఓన్లీ ఐఏఎస్ వాళ్ళది యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇందులో లాజికల్ రీజనింగ్ అండ్ మ్యాథ్స్ కవర్ అయింది. హిందీ అండ్ ఇంగ్లీష్లో చెప్తారు, బట్ 70% హిందీలోనే ఉంటుంది. రీడింగ్ కాంప్రహెన్షన్కి సేమ్ పీడబ్ల్యూ ఓన్లీ ఐఏఎస్ వాళ్ళది యూట్యూబ్ ఛానల్. ఎలిమినేషన్ ఎలా చేయాలి అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో రీజనింగ్కి ఇది ఒక్కటి సరిపోతుంది. నెక్స్ట్, ఇవి కాకుండా మనకి గవర్నమెంట్ వెబ్సైట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి మనకు డైరెక్ట్గా చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. సో కొన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ని కూడా మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్, యూపీఎస్సీని ఫాలో అవ్వాలి. బికాస్ ఇందులో పీవైక్యూస్ ఉంటాయి. మనకు ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది మనకు అన్ని దీంట్లో అప్డేట్ ఇస్తూ ఉంటారు. కాబట్టి మనం యూపీఎస్సీని ఫాలో అవ్వాలి. సెకండ్ గవర్నమెంట్ వెబ్సైట్ ఏంటి అంటే పిఐబి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి. అది ఫాలో అవ్వకపోయినా పిఐబి అస్సలు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇది గవర్నమెంట్ వెబ్సైట్.
గవర్నమెంట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు దెర్ ఈజ్ ఏ హై స్కోప్, అంటే క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఇక్కడ నుంచి పిక్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ. నెక్స్ట్ ఎకనామిక్ సర్వే, డైరెక్ట్గా ఎకానమీకి చాలా క్వశ్చన్స్ వచ్చాయి, సో డోంట్ మిస్ ఎకనామిక్ సర్వే. నెక్స్ట్ ఈపీజీ పాఠశాల, ఇంటర్ఫేస్ కొంచెం చేంజ్ అయింది. ఎవరైతే ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకున్నారో వాళ్ళకైతే ఇది బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఈ వెబ్సైట్లో అన్ని సబ్జెక్ట్ ఆప్షనల్స్ ఉన్నాయా లేదా అని అయితే నేను చూడలేదు, ఓన్లీ సోషియాలజీ ఆప్షనల్ మాత్రం చూశాను. ఈ బుక్స్ మనకు ఫ్రీగా ఉన్నాయి, డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు. ఏ ఆప్షనల్ అయినా ఒకసారి చెక్ చేయండి. ఆల్మోస్ట్ అన్ని ఆప్షనల్స్ కవర్ అయ్యాయనే అనుకుంటున్నాను, బట్ నేనైతే క్లియర్గా చూడలేదు. టెస్ట్ సిరీస్ వెబ్సైట్స్ అంటే ఫ్రీ టెస్ట్ సిరీస్ అన్నమాట. యూపీఎస్సీ పీడిఎఫ్ అని వెబ్సైట్ ఉంది, ఇందులో చెక్ చేయండి. మనకి యూపీఎస్సీ రిలేటెడ్ ప్రిలిమ్స్కి, మెయిన్స్కి అండ్ ఆప్షనల్ రిలేటెడ్ టాపర్స్ కాపీస్, కోచింగ్ మెటీరియల్స్ అన్నీ దొరుకుతాయి. యూపీఎస్సీ టెస్ట్ సిరీస్ ఫర్ ప్రిలిమ్స్ బోత్ క్వశ్చన్ ఉంటుంది విత్ సొల్యూషన్. యూపీఎస్సీ టెస్ట్ సిరీస్ ఫర్ మెయిన్స్ బోత్ క్వశ్చన్ ఉంటుంది అండ్ సొల్యూషన్ ఉంటుంది. ఇవన్నీ మనకు ఫ్రీ అన్నమాట. సో ఇది బెస్ట్ వెబ్సైట్, బయట మనీ పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు టెస్ట్ సిరీస్కి కూడా. సపోజ్ మీరు ఇప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు, బట్ ఎక్కడి నుంచి ఎవాల్యుయేట్ చేయాలి? ఇన్స్టిట్యూట్లో మనం తీసుకుంటే వాళ్ళే ఎవాల్యుయేట్ చేస్తారనమాట. ఇప్పుడు మనం ఫ్రీ టెస్ట్ సిరీస్ తీసుకున్నప్పుడు ఈ సూపర్ కలాం అనే యాప్ మీరు ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. క్వశ్చన్ టైప్ చేసి రాసిన పీడిఎఫ్ని అప్లోడ్ చేయండి. పీడిఎఫ్ని అప్లోడ్ చేసి ఫీడ్బ్యాక్ అని అడగండి. ఎక్కడ మిస్టేక్ చేశారు, ఎన్ని మార్క్స్, ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఇలాంటివన్నీ మనకు చెప్తుందనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కవర్ చేశాననే అనుకుంటున్నాను. ఫర్దర్గా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను. ఇఫ్ హెల్ప్ అయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎవరైతే లాస్ట్ వరకు చూసారో థ్యాంక్ యూ సో మచ్.